ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ వస్తుంది. వ్యవసాయ భూమి అయితే యూఎల్ పిన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతి ల్యాండ్కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మనం పేరు పెడతాం, ఇగో ఇది భూమి, దాని హద్దులు ఇవి, దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది. ఇక రెండోది, ఈ యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి. సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ రికార్డు చేస్తున్న కార్యక్రమం అదే. అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట తెలుస్తున్నాం. లేకపోతే ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సమాచారం ఉంటుంది, సర్వే సెటిల్మెంట్ దగ్గర ఇంకో సమాచారం ఉంటుంది, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది, వక్ఫ్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటుంది, లోకల్ బాడీస్ దగ్గర మళ్ళీ ఒకటి ఉంటుంది. ఏ రికార్డుకి లంకే కుదరదు. బ్యాంకు వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఉండవు. అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి, ఒకే చోట మనకు కనపడతాయి. అంత మాత్రమే కాదు, పెద్దలు చెప్పినట్టుగా ఆ రికార్డు ఫీల్డ్కి అద్దం పట్టేలాగా ఉంటుంది. మిర్రర్ ప్రిన్సిపల్. ఏ రికార్డులో ఏ చేంజ్ జరిగినా వెంటనే జరిగిపోతుంది, ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది. మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలనుకుంటున్నారు. కంప్యూటరైజేషన్ జరగాలి, మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలి. దీనికోసం 2 పథకాలు మన కేంద్రం పెట్టుకుంది. మొదట్లో 2004లో ఒక కేంద్ర పథకం ఉండేది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చర్యలు చేసి DILRMP పథకంగా అమలు చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇవన్నీ సాధిస్తూ ఇప్పుడున్న మన డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టాన్ని తొలగించి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు పోవాలంటున్నాం. తేడా అర్థం కావాలంటే మనకు జోక్ గుర్తుంటుంది. లాయర్లందరూ మనం చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం కూడా. హైదరాబాద్లో చార్మినార్ నేను అమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎందుకు? సబ్ రిజిస్ట్రార్కి నువ్వేమవుతున్నావు, వాడికి ఏం పట్టింపు ఉంటుంది? డబ్బులు కట్టినావా లేదా, స్టాంప్ డ్యూటీ కట్టినావా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినావా? కావాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, ఇంకేదో ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఏంటి, మనం కాగితాలను రిజిస్టర్ చేస్తున్నాం కానీ కాగితాల్లో ఉన్న హక్కులను మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. హక్కులను ఎవరు వెరిఫై కూడా చేయట్లేదు. కానీ రాబోయే రోజులలో ఇది తొలగించేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే హక్కులని వెరిఫై చేసి హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటున్నాం కొత్త సిస్టమ్ ద్వారా. ఈ మార్పు రాబోతుంది. అంతేకాదు, ఏ భూమినైనా ఎక్కడి నుంచినైనా రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే వ్యవస్థ. జమ్మూ కాశ్మీర్లో ఉన్న భూమిని కూడా విజయవాడలో తాడేపల్లిలో ఈ హోటల్లో కూర్చొని కొనుక్కొని అమ్ముకొని చేసుకునే అవకాశం కల్పించాలి అనేది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి రికార్డులు తెలుగులో కనబడతాయి. కర్ణాటకలో ఉన్నాయని ఈ భూమి రికార్డు చదువుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఏముండదు. కానీ రాబోయే సిస్టంలో ఏ రాష్ట్రంలో ఉన్న భూమి రికార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే 16 భాష మారిపోతుంది. ఏ రాష్ట్రం రికార్డు అయినా మనం ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సాధించిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తానంటుంది. ఈ రోజు నేను ఒక కారు కొనుక్కున్నా, లేదా ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా, లేదా బైక్ కొనుక్కున్నా, నా తప్పు ఉన్నానో అవతలోడు తప్పు వల్లనో నా కార్కి యాక్సిడెంట్ అయిందో, నా బైక్కి యాక్సిడెంట్ అయింది, ఓ 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనుక్కున్నా, ఓ 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పున్నా సరే ఎంతో కొంత నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ నా కారు అన్న ఉంటుంది, కారు వల్ల నష్టం జరిగితే డబ్బులు అని వస్తాయి. మరి నేను జీవితకాలం ఎర్నింగ్స్ పెట్టుకొని నా రిటైర్మెంట్ దశలో పోయి ఓ 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేదు కొన్ని పెద్దలు అజయ్ జైన్ గారు చెప్పారు, సిద్ధార్థ్ జైన్ గారు చెప్పారు, అది అసైన్ ల్యాండ్ అట, అప్పుడు తెలుస్తుంది. లేదు అది శీకం ల్యాండ్ అని చెప్పి మాకు నోటీస్ వస్తుంది. ఏదో చుక్కల భూములు ఉందని చెప్తారు కొన్న తర్వాత. మరి అప్పుడు ఏమైతుంది? నాకు నా సర్వస్వం దారపోసి కొనుక్కున్న ఆస్తి కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, డబ్బులు రావు, భూమి మిగలదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమంటది? బాబు, నువ్వు గనక భూములు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే నీ రికార్డుకి నేనే గ్యారంటీ ఉంటా. ఒకవేళ ఏమన్నా టైటిల్కి ఇబ్బంది అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు. మరి మనకేం నష్టం వస్తుంది? గవర్నమెంట్ నీ హక్కుకి నేను గ్యారంటీగా నిలబడతాను, నీకు నష్టం జరిగితే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిస్తాను అన్నప్పుడు అసలు రాష్ట్రం మొత్తం పండగ చేసుకోవాల్సిన ఈ చట్టం అపోహలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, ఇది నల్ల చట్టము, ఇది ఇంకేదో అనుకున్నప్పుడు కొంత అంటే భూమి హక్కుల మీద పనిచేసేవాడిగా ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఒక్కసారి లోతుగా ఆలోచించుకోవడం, అది కూడా చూడాలి ఎందుకు వస్తుంది. మరి ఇంత మంచి చట్టం కదా, ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇప్పటిదాకా లేని చట్టం. భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలే. ఎప్పటి నుంచి మొదలు పెట్టినాం? 89లో రిపోర్ట్ వచ్చింది. 2004లో NRLMP పథకాన్ని రూపొందించుకున్నాం. ఆ తర్వాత ఆ పథకం వచ్చినాక మొట్టమొదటి మోడల్ చట్టం
2009లో తయారు చేసుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో అది ఒక ముసాయిదా రూపకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది 2009లో. 2011లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది, 15లో ఒకటి వచ్చింది, తర్వాత ఒక రోడ్ మ్యాప్ కూడా వచ్చింది. ఈ టైటిల్ గ్యారంటీని సాధించడం కోసం ఏమేం పనులు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలుగుతామని ఒక రోడ్ మ్యాప్ తయారైంది. దానికి అనుకూలంగా మళ్ళొక కొత్త మోడల్ చట్టం ఇటీవల వచ్చింది. చాలా రాష్ట్రాలని అడిగితే కూడా ప్రయత్నాలైతే జరిగినాయి, కానీ ఈ దశ వరకు వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఒకటి, చట్టం చేసుకున్నారు. రెండు, ఆ చట్టం అమలు కావాలంటే అన్నిటికంటే కీలకం భూముల సర్వే. భూమి సర్వే చేయకుండా టైటిల్ గ్యారెంటీ సాధ్యమే కాదు, ల్యాండ్ టైటిలింగ్ సాధ్యం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని, వ్యవసాయేతర భూముల సర్వే చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం గనక అమలు చేసుకుంటే రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఆర్థికంగా నష్టం కావచ్చు, ఇవన్నిటినీ ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, నేను ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీకు అందరికీ మళ్ళీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఈ చట్టాన్ని అందరికి చెప్పండి, ఈ చట్టాన్ని ఇంటింటికి చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది, వాళ్ళ ఇంటికి ఏం మేలు చేయబోతుంది కనుక ఒక్కసారి రైతుకు అర్థమైతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. రైతులే చెప్తారు, మీ చట్టాన్ని మీరు తొందరగా అమలు చేయండి అని చెప్పి రైతులు అడుగుతారు. ఇక ఇంకొక అనుమానం ఎందుకు వస్తుందంటే, ఐ షుడ్ స్పీక్ లైక్ ఎ లాయర్. ఐఎమ్ ఎ ట్రైన్డ్ లాయర్. 20 years గా లాయర్గా ఆర్గ్యూ చేసినప్పుడు